అమ్మా ఇందు, ఎవరమ్మా అతను? అంకుల్ నేను నా ఫ్రెండ్ నాన్న, ఇంటర్లో క్లాస్మేట్. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అటుగా వెళ్తూ కనబడ్డాడు. ఆఫీస్కి లేట్ అవుతుందని నేనే డ్రాప్ చేయమని అడిగాను. అవునా బాబు, నీ పేరేంటి? ప్రణయ్ అంకుల్. థ్యాంక్స్ బాబు. అమ్మాయిని నేను డ్రాప్ చేస్తానులే, నేను అటువైపే వెళ్తున్నాను. ఇందు ఎక్కమ్మా. అన్నట్టు ప్రణయ్, అమ్మాయి నీకు చెప్పే ఉంటుంది, మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. నా స్నేహితుడు కొడుక్కే ఇస్తున్నాను. చాలా గొప్ప కుటుంబం. ఇందు చాలా సంతోషంగా బతుకుతుంది. అదృష్టవంతురాలు తను. అమ్మాయి పెళ్లికి ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానిస్తుంది అనుకో. అయినా నా మాటగా చెప్తున్నాను, పెళ్లికి తప్పకుండా రావాలి. వస్తాను బాబు. థ్యాంక్ యూ. సరి కూర్చున్నావా? అమ్మా ఇందు, నీ అమాయకత్వం మంచితనం వల్ల ప్రపంచంలో అందరూ మంచోళ్ళనే నమ్ముతావు. ఆ అబ్బాయి, అతనితో నీ స్నేహం మంచిదే కావచ్చు, కానీ చూసే కళ్ళు వాగే నూరు మంచిగా ఉండవమ్మా. నువ్వేంటో నాకు బాగా తెలుసు. కానీ పెళ్లి నిశ్చయం అయ్యాక ఎవరైనా కారు కూతలు కూస్తే అది ఇరు కుటుంబాలకి మంచిది కాదమ్మా. పరువే ప్రాణంగా బ్రతుకుతున్నాం. మనమే జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందమ్మా? అలాగే నాన్న. నానా, ఇందాక ఆవిడ గారు కాల్ చేశారు. ఆవిడ గారా? నీకు కాబోయే ఆవిడ? చిచి కాదు. మరి ఆవిడ గారంటే నేనేమనుకోవాలరా? అంటే అది ఇందు చెల్లెలు. ఓ మధునా, నీ మరదలని చెప్పు. అలా వరుసలు పెట్టి చెప్పకు నాన్న, అదోలా ఉంది. నీ మరదల్ని మరదలనక ఇంకేమంటారా? చిరాకు నాన్న తనతో. మరదలు కదరా, బావని సరదాగా ఆట పట్టిస్తుంది. తనేం నా కోసం చేయలేదు, నీతో మాట్లాడడానికి చేసింది. నా నెంబర్ తన దగ్గర లేనట్టుంది. మరి ఫోన్ ఇవ్వకపోయావా నాకు? విషయం కనుక్కున్నానులే. ఏమంది? ఇవాళ మీ ఫ్రెండ్ బర్త్డే అంటే కదా. అరేరే, ఇవాళ ఏం డేటు? 18th కదా? బా, మర్చిపోయానురా. అంటే చాలా ఏళ్లుగా కమ్యూనికేషన్, విషెస్ చెప్పడాలు ఏమీ లేవు కదా. వెంటనే వాడికి కాల్ చేయాలి. ఆగండి నాన్న, కాల్ చేయకండి. మీ ఫ్రెండ్ని సర్ప్రైజ్ చేయాలంట. ఈవినింగ్ కేక్ కటింగ్కి మిమ్మల్ని రమ్మని చెప్పడానికే చేసింది. ఓ అవును, కరెక్టే. అలాగే చేస్తానరా. ఓకే నాన్న. దేవకి, నేను ఈవినింగ్ 6 o'clockకి వాడింటికి వెళ్ళొస్తాను. అన్నయ్య బర్త్డే అంటే మీరు మాత్రం వెళ్తే ఏం బాగుంటుంది? నేను అమ్మ కూడా వస్తాం. నువ్వు బోర్ ఫీల్ అవుతావని పిలవలేదు. ఎందుకు బోర్ ఫీల్ అవుతానండి? ఎంతైనా మీ ఫ్రెండ్, మనకు కాబోయే వియ్యంకులు. దేవకి, వాడి కోసం స్పెషల్ కేక్ ఆర్డర్ చేస్తాను. చెప్పక్క. ఎక్కడున్నావు? ఇక్కడే, ఆఫీస్కి ఎదురుగా. ఇవాళ మనకి బాగా కలిసొస్తున్నట్టుంది. మనం బలి చేయాలనుకున్న బలి పశువుకి ఇవాళ పుట్టినరోజట. మనం అనుకున్న ప్లాన్ వెంటనే అమలు చేస్తే మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టుంటుంది. ఓకే అక్క. జాగ్రత్త, ఏ తేడా రాకూడదు. అస్సలు రాదు. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, అమలు చేసేస్తా.
సార్ మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది సార్. డబ్బులు సమకూరుతాయి సార్. అమ్మాయి పెళ్లి గొప్పగా చేస్తారు. టీ చెప్పమంటారా సార్? తీసుకురా. అలాగే సార్. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి. నాకు చిన్న పని చేసి పెట్టాలి సార్. మీ రుణం ఉంచుకోను. ఏయ్, లే లే ఇక్కడి నుంచే. అది కాదు సార్. పట్టుకెళ్ళు. సార్ కోపపడకండి సార్. ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నేనేమైనా గడ్డి తినే మనిషిలో కనబడుతున్నానా? తీసుకొని బయటికి వెళ్ళు, లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. వెళ్ళు. వెళ్తావా లేదా? వెళ్ళు. ఇదిగోండి, వెళ్ళిన పని అవ్వలేదు సార్. సరే నువ్వు వెళ్ళు. అలాగే సార్. ఇంకో టీ చెప్పనా? చెప్పు. చెప్పండి మేడం. ప్యాంటు షర్ట్ చూపించండి. మీకా మేడం? కాదు కాదు, మెన్స్ డ్రెస్సెస్. జీన్స్ ఉన్నాయి, కాటన్స్ ఉన్నాయి, ఫార్మల్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటమ్మా, బర్త్డే బాయ్ కి జీన్స్ కొనిస్తావా? నువ్వు ఊరుకోవే, నీ వేళ కోళం నువ్వును. ఫార్మల్స్ చూపించండి. ఈ షర్ట్ తీసుకుందామే, నలుగురిలో దర్జాగా కనపడతారు. తమ్ముడు సార్. ఇట్రా. ఇంకా కొన్ని పేపర్స్ రావాల్సి ఉన్నాయి, అవి వెంటనే పంపించండి. అవి ఇవి చూసి ఒకేసారి సైన్ చేసి పెడతాను. సరే, పంపించండి తొందరగా. ఉంటానండి.
ఎస్ చెప్పండి. మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. నమస్తే సార్, కూర్చోండి. మీరు లంచం తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తనిఖీ చేయాలి. నేను అలాంటి వాడిని కాదు సార్. మా ఆఫీస్లో ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. అవన్నీ తర్వాత, ముందు మిమ్మల్ని సోదా చేయాలి. చేసుకోండి సార్. నీరజ్, ముందు అతన్ని చెక్ చేయండి. ఓకే సార్. సార్ ఏమీ దొరకలేదు సార్. ఎలా దొరుకుతుంది సార్? నేను అలాంటి వాడిని అయితే కదా. సారీ, రాంగ్ ఇన్ఫర్మేషన్. పర్లేదు సార్, మీ డ్యూటీ మీరు చేశారు. ఓకే సార్, మేము బయలుదేరుతాం. వన్స్ అగైన్ సారీ. ఇట్స్ ఓకే సార్. ఉండండి, జ్యూస్ తాగి వెళ్తురు కానీ. పర్లేదు. ఉండండి సార్. చంద్రయ్య సార్. 3 జ్యూసులు కావాలి, తీసుకురా. అలాగే సార్. కూర్చోండి సార్. చాలే, ఎంతసేపు అని దాన్ని చేత్తో ఐరన్ చేస్తూ మురిసిపోతా? అయినా ఆయన వయసుకి సెలెక్ట్ చేసే షర్ట్ అది. టింగురంగా అని కాలేజ్ బుల్లోడు కొన్నట్టు కొన్నావు. ఆయనకేం తక్కువే? రంగు తక్కువైనా కళగల మొహం. ఇప్పటికీ యంగ్గానే కనిపిస్తారు. ఓహో, ఆ సిగ్గు చూడు. ఇంకా యూత్ అనే భ్రమలు బ్రతుకుతున్నట్టున్నారు. ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలు ఆగితే అమ్మమ్మ తాతయ్యలు అయిపోతారు. అది గుర్తు పెట్టుకోండి. ఓసే వసపిట్ట, అమ్మా నాన్నలతో మాట్లాడే మాటలేనా అవి? నీ కొడుకునంటే పొడుచుకొచ్చేస్తుందా నీకు? ఇంకా చంటి పిల్లాడు అనుకుంటున్నావా? అవునే, ఎంత వయసొచ్చినా తల్లికి బిడ్డ ఎప్పుడు చంటి పిల్లాడే. రేపు పెద్దదాని పెళ్ళయ్యాక నీకు అవుతుంది కదా, అప్పుడు నీకు పిల్లాడు పుట్టాక అప్పుడు తెలుస్తుంది నీకు. ఒసే అలివేని, అలా శపించు మాకే. అసలే నీ నాలుక మీద మచ్చుంది. ఈ పెళ్ళిళ్ళు, మొగుడు, పిల్లలు, వాళ్ళ ముక్కులు మూతులు తుడుచుకుంటూ సేవలు అవి మన వల్ల కాదే. అప్పుడప్పుడు మీ టార్చర్ భరించలేక ఎవరితోనైనా జెండా ఎత్తేస్తానంటానే గాని మన వల్ల కాదే బాబు. పెళ్లి గిళ్ళి చేసుకుంటే 50-60 చేసుకోవాలి. అప్పుడు ఈ పిల్లలు, సంసారాలు, ఈ గోలలుండవు. ఆ ఇట్ట మాట్లాడేదే ఏదో రోజు కొంప ముంచుతుంది. బాగా ఎక్కువ చేస్తున్నావే. వచ్చానంటే పీక కొరికేస్తాను. రాక్షసువే నువ్వు. రక్తం తాగాక ఇంకేం తాగుతావు? అమ్మాయి రమణి. అమ్మాయా? నోరు ముయ్యవే. నా కోడలికేం తక్కువే? నా కొడుకులాగే, అది వయసు పిల్లలాగే ఉంటుంది. చాలే బాబు, పైకి కొట్టుకుంటూనే ఉంటారు గాని లక్క బంగారంలా బానే కలిసుంటారు. హే, దిష్టి పెట్టకే. ఓ, మీరు ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకున్నారా? ఎస్ సార్. నా సర్వీసులో ఇంతవరకు ఒక్క రిమార్క్ కూడా లేదు సార్. వేరు ఫోన్ కాల్స్ ద్వారా మీ మీద అనేక ఫిర్యాదులు వచ్చాయి. అందువల్లే తనిఖీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తే మీరేమో ఉత్తమ ఉద్యోగ అవార్డు తీసుకున్నారు.
ఇదేనా మీ ఉత్తమ ఉద్యోగ అవార్డు? సార్ అది నో మోర్ ఆర్గ్యుమెంట్. మో సార్ మో. అత్తయ్య ఇలా ఇవ్వండి. రామచంద్ర 2 వీలర్ కనపడడం లేదే, ఇంకా వచ్చినట్టు లేడు. వీడి బర్త్డే మర్చిపోయాను. ముందే గుర్తొచ్చుంటే కార్ కొని గిఫ్ట్గా ఇచ్చుండేవాడిని. పాపం ఎన్నాళ్ళని 2 వీలర్ వాడతాడు వాడు. అల్లుడు గారు, మీరు ప్రతిదానికి ఇలా ఉత్సాహపడిపోతే చేతి చమురు వదిలిపోద్ది. అత్తయ్య, మీరన్నీ డబ్బులతో చూస్తారు, నేను మనసుతో చూస్తాను. అయినా మీరు దేవకికి తల్లిగా ఎలా పుట్టారో నాకు అర్థం కావట్లేదు. ఓయబ్బో, బాలే చెప్పొచ్చు. దాదాపు 28 ఏళ్లుగా డబ్బు పిశాచితో కాపురం చేస్తున్నావు నువ్వు. ఆ విషయం తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు వాడి పుట్టినరోజుని చంకలు గుద్దుకుంటూ కేకు తీసుకొచ్చావు. నీ పెళ్ళామే వాడిని జైలు పాలు చేయాలని ప్లాన్ చేసిందని తెలిస్తే ఏమైపోతావో పిచ్చిన అల్లుడా. ఇది బాగుంది కదా. హాయ్ కోడళ్ళు. హలో మావయ్య, రండి రండి. వెరీ సర్ప్రైజింగ్. మా అత్తగారు మీ అత్తగారు కూడా వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రండత్తా, కూర్చోండి. బావని కూడా తీసుకురావాల్సింది. నందును పట్టాన ఎక్కడికైనా తీసుకురావాలంటే అంత సులువుగా అయ్యే పనేనా అమ్మా? అమ్మ రమణి, వాడింకా రాలేదు కదా? అది ఒకందుకు మంచిదేలే. మేం వస్తామని వాడికి తెలియదు కదా, సర్ప్రైజింగ్ గా ఉంటుంది. బయట నా కార్ చూశాడంటే మేం వచ్చిన సంగతి తెలిసిపోతుంది. నేను వెళ్ళి కార్ని కాస్త దూరంగా పెట్టొస్తాను. ఇదిగో ఈ కేక్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా. అలాగే అన్నయ్య. కూర్చోండి. కూర్చోండి. అరే, నువ్వు వచ్చావా? ఇప్పుడే నీ గురించి మధు అడిగిందిరా. సరేలే, ముందు కార్తీ 2 కార్లు కాస్త దూరంగా పెట్టేసొద్దాం. రామచంద్ర ఇంకా ఇంటికి రాలేదు. కార్లు చూస్తే మనం వచ్చిన విషయం తెలిసిపోయి సర్ప్రైజ్ పోతుంది. నాన్న, మీకెవరికి విషయం తెలీదా? ఏ విషయం రా? రామచంద్రరావు అంకుల్ని లంచం తీసుకున్నారనే ఆరోపణ మీద అరెస్ట్ చేశారు. న్యూస్లో ఫ్లాష్ అవుతుంది. ఏంట్రా నువ్వనేది? అవును నాన్న, నేను న్యూస్ చూసే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను. ఏంట్రా నువ్వనేది? అమ్మా, అర్జెంటుగా టీవీలో న్యూస్ పెట్టు. న్యూసా? ఏంటి మావయ్య, ఎందుకంత కంగారుగా ఉన్నారు? ముందు ఆన్ చేయమ్మా. రోజు ఎక్కడో ఓ చోట లంచాలు తీసుకుని అధికారులకు దొరికి జైలు పాలవుతున్న కొంతమంది ఉద్యోగులకి ఏమాత్రం భయం లేకుండా లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇవాళ బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న ఉద్యోగి రామచంద్రరావు అలానే అధికారులకు పట్టుబడ్డారు. ఇందులో కొసమరుపు ఏంటంటే, లంచం తీసుకున్న ఆరోపణల్లో ఇవాళ అరెస్ట్ అయిన రామచంద్రరావు 2 ఏళ్ల క్రితం ఉత్తమ ఉద్యోగి అవార్డు కూడా తీసుకున్నారు. ఏదో కుట్ర జరిగింది. నేను ఇప్పుడే లాయర్తో మాట్లాడి వాడెక్కడున్నాడో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకు చేశారు ఈ పని? దేని గురించి మాట్లాడుతున్నావు? మా నాన్న అరెస్ట్ అవ్వడానికి కారణం మీరు కాదు. ఇప్పుడు మా నాన్న మీద కుట్ర పన్ని ఏదో ఒక రకంగా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారు. దిస్ ఇస్ టూ మచ్. మర్యాదగా ఒప్పుకోండి.